తీసుకురాలేక ఈ మత్తులో నుంచి వాళ్ళ ఈ దుష్ట శక్తులు మన భారతదేశంలో చేరి యువతని అంటే ముఖ్యంగా మీలాంటి ఏజ్ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఈ మత్తు మందులతో బాధితులు చేసి మిమ్మల్ని ఎదగనీయకుండా చేసి భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని వాళ్ళ సంకల్పంతో ఉన్నారన్న. అటువంటి పరిస్థితులు మీకు ఎక్కడ ఎదురైనా దయచేసి మీరు అటు పక్కకు వెళ్ళకండి. మీ భవిష్యత్తుని దృష్టిలో ఎదుర్కోవాల్సి వస్తే మీకు అవేర్నెస్ కోసం ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఎవరైనా కానీ మిమ్మల్ని మభ్యపెట్టి ఏదైనా ఇది ఒకసారి తీసుకో, ఇది తీసుకుంటే నీకు బాగుంటుంది, టేస్ట్ చూడు అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని మీ జోలికి వస్తే మాత్రం దయచేసి ఎవరు ముట్టుకోవద్దమ్మా. ఇప్పుడు పానీపూరీలో కూడా ఏమో కలిపి ఇస్తున్నారంట, అటువంటి వాటికి కూడా జోలికి కూడా వెళ్ళకండి. ఇంట్లో తయారు చేసుకోండి. యూట్యూబ్లో ఉన్నాయి ఎలా తయారు చేసుకోవాలో. మీ అమ్మకి చెప్తే చక్కగా తయారు చేసి మీకు ఇస్తారు. అటువంటి పానీపూరి బండ దగ్గర కూడా దయచేసి వెళ్ళకండమ్మా. ఏదంటే అది కలిపేస్తున్నారు, చాలా విపరీత పరిస్థితులు నెలకొల్పుతున్నారు. కాబట్టి మీరు తల్లిదండ్రులు గురువులు చెప్పిన మార్గంలో మీరు నడిచి మీ భవిష్యత్తు నిర్మించుకోండి. మీరు భావి భారత పౌరులు. నెక్స్ట్ మీరు భారతదేశంలో పౌరులుగా ఎదిగి ఒక డాక్టర్గా, ఒక కలెక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఒక టీచర్లుగా ఎదగాల్సిన ఫ్యూచర్ ఉన్న మీరు అన్నమాట. అందువల్ల మీరు ఎటువంటి పరిస్థితుల్లో పక్కదారి పోకూడదని మా అభ్యర్థన, ప్రార్థన అన్నమాట. ఇవన్నీ కూడా గమనించి విని శ్రద్ధగా ఆలోచించి ఉంటారని అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇంతటి మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి మీకు అవేర్నెస్ కల్పించే అవకాశము, టైము మీకు చదువుకునే టైంలో కొంచెం మాకు ఇచ్చినందుకు మరి మా ప్రిన్సిపాల్ మేడం గారికి, స్కూల్ యాజమాన్యానికి, మిగతా టీచర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలమ్మా.